హలో గైస్, గుడ్ మార్నింగ్. అందరికీ ముక్కోటే కదా శుభాకాంక్షలు. మేమైతే మా ఇంటి దగ్గరలో ఉన్న అప్పన్నపల్లి బాలబాలాజీ టెంపుల్ అంటారు కదా, అక్కడికి మార్నింగే వెళ్ళిపోయాం. మార్నింగ్ ఒక 4:45 ఆ టైంకి అక్కడ ఉన్నాం. యాక్చువల్లీ ఇవాళ 5:03కి ముహూర్తం అంట కదా. సో మీ అందరికీ డెకరేషన్ అంతా చూపిద్దామని ఫస్ట్ నుంచి ఎంట్రన్స్ నుంచి బ్లాగ్ తీస్తున్నాను. 5:03కి ముహూర్తం కాబట్టి ఇంకా మేము వెళ్ళాక కూడా దర్శనాలు స్టార్ట్ చేయలేదు. మేము చాలాసేపు లైన్లో ఉన్నాం, కానీ పూజలు అవి జరిగాక అప్పుడు ఒక 5:45కి 6 o'clock ఆ టైంకి దర్శనం అయితే స్టార్ట్ చేశారు. ఇది మన సైడ్ నుంచి ఉత్తర ద్వార దర్శనం కాబట్టి మన మెయిన్ ఎంట్రన్స్ కాకుండా ఈ సైడ్ నుంచి ఇదంతా మొత్తం టెంట్స్, కిందనేమో కార్పెట్, గ్రీన్ కలర్ కార్పెట్స్ వేశారు, లైటింగ్ సెట్ పెట్టారు. ఇంకా పువ్వులతో డెకరేషన్ అయితే చెప్పక్కర్లేదు, అసలు చాలా బాగుంది. మేమైతే ఇంకా డెకరేషన్ లోపల లాస్ట్ ఇయర్ కూడా చూసాము, అప్పుడైతే డోర్స్ ఇవన్నీ పెట్టారు. ఇంక ఈ ఇయర్ డెకరేషన్ కూడా చూద్దాము ఎలా ఉంటుందో ఏంటో అని చెప్పి లోపలికి వెళ్ళి చూసాము. మొత్తం అంతా సేమ్ అలానే చేశారు. వైకుంఠ ద్వార దర్శనం అని లోపల తిరిగినంటే మనం ఇదివరకు వెళ్ళిన వాళ్ళైతే మీకు ఐడియా ఉంటుంది. మనం బయటకు వచ్చే డోర్ ఇదంతా, బయటకు వచ్చే దారి ఇదంతా, ఆ డోర్ దగ్గర ఇలా వైకుంఠ ద్వార దర్శనం అని పెట్టారనమాట బంతి పువ్వులతో. మధ్యలో అంతా కార్పెట్స్ ఈ వైట్ కలర్వి వేశారు. మాకైతే 6:30 పట్టేసింది లోపలికి వెళ్ళేసరికి. లోపలికి ఇంక మెయిన్ ఎంట్రన్స్లోకి వెళ్ళిన తర్వాత రైట్ సైడ్ అంతా ఇలా పెట్టారు. అదిగో వైకుంఠ ద్వార దర్శనం అని చెప్పి దగ్గర నుంచి జూమ్ చేసి చేశాను మీకోసం. చాలామంది ఉన్నారు అప్పటికే. 500 వెళ్ళిన వాళ్ళందరూ కొంచెం త్వరగా అయిపోయినట్టుంది వాళ్ళకి. యాక్చువల్లీ అందరికీ ఒకేసారి దర్శనం స్టార్ట్ చేశారు. వాళ్ళు లైన్ తక్కువ ఉంది, ఊర్లో వాళ్ళకి వెళ్తే పంపిస్తారు కదా, అలా వెళ్ళా. మిగిలిన వాళ్ళందరూ 2 లైన్స్ ఫామ్ చేశారనమాట. ఇది లోపలికి ఎంట్రన్స్కి వెళ్తున్నప్పుడు నిజంగా అసలు అవంతా ఎంత బాగా చేశారంటే, లోపలికి వెళ్ళిన తర్వాత ఎర్లీ మార్నింగ్ ఇంకా మంచు పడుతుంది, ఇంకా ఫుల్ పువ్వులు డెకరేషన్, పక్క నుంచి స్వామివారి నామాలు. నిజంగా వైకుంఠ ద్వార దర్శనం అనేది చాలా బాగా జరిగింది. అప్పన్పల్లిలో బాలబాలాజీ టెంపుల్ ఎప్పుడూ బాగా చేస్తారు. వాడపల్లి ఇదంతా డెకరేషన్ అయితే పూల డెకరేషన్ చాలా బాగా చేస్తారనమాట. యాక్చువల్లీ మాది వైజాగ్, ప్రస్తుతానికి ఇక్కడ ఉంటున్నాం. సో ఇవన్నీ చూస్తుంటే అబ్బా వీళ్ళు ఎంత బాగా డెకరేట్ చేస్తారా అనిపించింది. మన సైడ్ కూడా చేస్తారంతా, కాకపోతే ఇక్కడ వీళ్ళు ఫ్లవర్ డెకరేషన్ స్వామివారివి ఇవన్నీ కొంచెం ఎక్కువ అనమాట. మరి ఇక్కడ నుంచి దగ్గర ఫ్లవర్స్ అవి బాగా దొరుకుతాయి కదా వీళ్ళకి, అందుకని అనుకుంటా. స్వామివారేమో శేషశయనం మీద పడుకున్నట్టు పెట్టారు ఎంట్రన్స్లో. అటు ఇటు ద్వారపాలకులు, మధ్యలో స్వామివారేమో పడుకున్నట్టు. ఆ లోపలికి వెళ్ళంగానే మన స్వామివారు పడుకున్నట్టు ఆ అమ్మవార్లేమో పాదాల దగ్గర పెట్టారు, ఇద్దరు అమ్మవార్లను పెట్టారు. అదైతే నేను వీడియో తీశాను, కానీ పైనుంచి తీశాను, మీకు లోపలికి వెళ్ళాక చూస్తారు. చాలా చిన్న క్లిప్పే పెట్టాను, అక్కడ తీయడం అవ్వలేదు అనమాట. దర్శనం చేసుకొని పంపించేస్తారు కదా ఫాస్ట్గా, ఎందుకంటే మేము వెళ్ళినప్పటికే ఆయన లోపలికి పంపిస్తున్నారు అనమాట. ఇదైతే వెంకటేశ్వర స్వామి పడుకున్నట్టు ఎంత అందంగా ఉందంటే, బంతి పూలతో ఎంత బాగా ఎలా డెకరేట్ చేస్తారో అర్థం కాదు అసలు. తల మొత్తం, ఆయన చేతులు, పాదాలు, శేషశయనం అంతా ఇంకా ఆయన పడుకున్నట్టు, నామాలు కూడా కరెక్ట్గా వచ్చేలాగా. అసలు నిజంగా పూలదండ కుట్టిన వాళ్ళకి ఇవ్వాలి అసలు అంత క్రెడిట్ అంతా. మార్నింగ్ 5:30కే ఎలా ఉందంటే చూసుకోండి. ఇంకా లోపల ఎంట్రన్స్ స్వామివారి ఆశీర్వాదనం, అమ్మవారు ఇద్దరు ఆయన పాదాల దగ్గర ఉన్నట్టు, స్వామివారు పడుకున్నట్టు. అమ్మవారు అయితే ఎంత అందంగా ఉన్నారు అసలు, 2 కళ్ళు సరిపోలేదు చూడడానికి. ఇంకే లోపల ఇదైతే గుడి ఎంట్రన్స్, లోపల గర్భగుడి దగ్గర మొత్తం అన్నీ పల్లె, అసలు ఎటు చూసినా పల్లె. మొత్తం ఫ్రూట్స్తో అలంకరించారు, ఇలానేమో స్తంభాలకి పూలతో పెట్టారు. ఆ కార్నర్ నుంచి ఈ కార్నర్ వరకు మొత్తం ఫ్రూట్స్తో నిండిపోయింది ఇంకా ఫుల్గా. ఎన్ని ద్రాక్ష పళ్ళు అయితే ఇంకెంత అందంగా ఉన్నాయో, ద్రాక్ష పళ్ళు కడితే అసలు ఇంత అందం వస్తుందంటే. దాన్ని ఇంకా అన్ని రకాల ఫ్రూట్స్ పెట్టారు, ఇంకా ద్రాక్ష పళ్ళు మధ్యలో గ్రీన్కి డెకరేషన్లా పెట్టారనమాట. దానివల్ల ఇంకా అసలు ఎంత అందంగా ఉందంటే అంత అందంగా ఉంది. ఇదైతే లోపలంతా పంచముఖి ఆంజనేయ స్వామిని పెట్టారు, ఆంజనేయ స్వామిని ఎగురుతున్నట్టు పెట్టారు, చాలా బాగా పెట్టారు. అగో మధ్య మధ్యలో అక్కడక్కడ వైట్ కలర్ డెకరేషన్ యూస్ చేస్తాం కదా, అవి ఫిక్స్ చేశారు. ఇది పంచముఖి ఆంజనేయ స్వామి పెద్దది పెట్టారు. అటు ఇటు కూడా మళ్ళీ ఫ్లవర్స్తో పెట్టారు, మధ్య అంతా ఫ్లవర్స్ పెట్టి మధ్యలో ధర్మకోల్తో
అదిగో అలా పెట్టారనమాట. నాకైతే ఇంక చూడంగానే అబ్బా అనిపించింది. ఇంక అప్పుడే దర్శనం అయింది. ఇంకా 6:30 అంత అయినట్టుంది దర్శనం అయ్యేటప్పటికి, 7:45. బయటకు వచ్చి చూస్తే ఇంక అప్పుడే ఇలా తెల్లవారుతుంది. ఇంకా ఆంజనేయ స్వామి ఇవన్నీ అబ్బా అసలు 2 కళ్ళు సరిపోలేదన్నమాట చూడడానికి. అలా మొత్తం ఇంక గుడి మొత్తం అటుపక్క ఇప్పుడు నేను మీకు చూపిస్తాను గుడి టర్నింగ్ చేసి, అవంతా అలానే బంతిపూలు పైన కింద, పైన ఫ్లోరు కింద ఫ్లోర్ అలా పెట్టారనమాట. అది ఒక గ్రీన్ అండ్ ఎల్లో అండ్ పర్పుల్ కలర్ వచ్చేలా, పైన అంతా ఎల్లో పెట్టి కిందనేమో పర్పుల్తో కోన్ టైప్ పెట్టారనమాట. అది ఆంజనేయ స్వామి ఎగురుతున్నట్టు పెట్టారు అటు సైడ్ అంతా. ఇటు సైడ్ పంచముఖి ఆంజనేయ స్వామి, అటు సైడ్ ఆంజనేయ స్వామి కొండ పట్టుకొని వెళ్తూ ఉంటారు కదా ఆయన్ని, అలా ధ్వజస్తంభంగా అయితే ఇలా అరేంజ్ చేశారు. చామంతి పూలు మొత్తం పెట్టి మధ్య మధ్యలో డెకరేషన్ లాగా పింక్ కలర్ అండ్ గ్రీన్ కలర్ యూస్ చేస్తూ, అన్నీ రియల్ ఫ్లవర్సే, ఏమీ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ కాదు, మొత్తం అన్నీ రియల్ ఫ్లవర్సే అలా డెకరేట్ చేశారు. నేనైతే నాకు తీసుకోవడమే మర్చిపోయాను. ఇంకా అసలు ఆ ఫ్లవర్ డెకరేషన్, టెంపుల్ ఇవన్నీ చూసాక అసలు నా వైపు తిప్పుకొని కూడా తిప్పుకోలేదు. ఎర్లీ మార్నింగ్ లేచి 3 o'clock లేచి 4 కల్లా ఫ్రెష్ అయిపోయి 4:30కి స్టార్ట్ అయ్యి 4:45 టెంపుల్కి వెళ్ళిపోయాం మేమైతే. మాకు దర్శనం అయిపోయేటప్పటికి 7 అయ్యింది. అలా ఇప్పుడు ఫ్రూట్స్ అది పెట్టారు కదా పైన, స్వామివారు కృష్ణుడు ఆవు అదంతా లైటింగ్ సెట్ పెట్టారు. మళ్ళీ బాలబాలాజీ దేవస్థానం అని చెప్పి మళ్ళీ ఇదంతా పూలతో డెకరేషన్ పెట్టారనమాట ఎంట్రన్స్ దగ్గర. ఇలా మొత్తం టెంపుల్ అంతా ఫ్లవర్స్, ఇవేంటి లైటింగ్ సెట్ మొత్తం అంతా ఇంకా అదొక వైబ్. తిరుపతి వెళ్తే ఎంత ఆనందం వచ్చింది, ఇవాళ టెంపుల్కి వెళ్తే సేమ్ అదే ఫీల్ వచ్చింది. అసలు నిజంగా ఎర్లీ మార్నింగ్ టెంపుల్కి వెళ్తే ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్ చేయండి. అసలు ఆ మార్నింగ్ టైమ్ అలా టెంపుల్ చూసేసరికి అసలు హ్యాపీగా అనిపించింది.